కాబట్టి వచ్చే రోజుల్లో సీనియర్లు అయితే ఏమి, జూనియర్లు అయితే ఏమి, కలిసికట్టుగా మనము ఈ గుత్తి మండలంని వచ్చే ఎలక్షన్లు, స్థానిక ఎలక్షన్లు వస్తాయి. గ్రూప్ రాజకీయాలు మనకొద్దు. మన పార్టీకి కానీ మనకు మొన్న అయిన ఎలక్షన్లో ఎవరైతే మోసం చేస్తాడో వాని ప్లేస్లోనే పెడదాం. ఎవరైతే మన కోసం కష్టపడుతున్నారో వాళ్ళని ముందు పెడదాం. వచ్చే ఎలక్షన్లో మనకి ఎన్ని గ్రూపులు ఉన్నా ప్రతి ఒక్కరూ తెలుగు తమ్ముళ్ళు అందరూ కలిసి ఎవరైతే మనం పైన నుంచి కానీ మన సీఎం గారు కానీ నాన్నగారు కానీ ఎవరైతే క్యాండిడేట్ డిసైడ్ చేస్తారో వాళ్ళని గెలిపించే జవాబారి మీది, నాది. కాబట్టి ఈరోజు మీరు చూసే ఉంటారు, పార్టీ మంది పైన సీఎం మన చంద్రబాబు నాయుడు గారు పైన ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నా, చాలా మంది సర్పంచులు వైసీపీ వాళ్ళు ఉన్నారు. ఈరోజు ఏదైనా వర్క్ కానీ ఊర్లో ఏదైనా పని చేయాలంటే వాళ్ళ పర్మిషన్లు కావాలి. కాబట్టి మీరు అందరూ తెలుసుకోండి, మన గవర్నమెంట్, మన సీఎం, మన ఎమ్మెల్యే ఉన్నప్పుడు మన సర్పంచ్లే ఉండాలా, మన కౌన్సిలర్లే ఉండాలా. కాబట్టి ప్రతి ఒక్కరు గ్రూప్ రాజకీయాల కోసం వద్దు. ఎవరైతే మన కోసం, మన పార్టీ కోసం కష్టపడినారో వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళని సీట్ కానీ, తర్వాత బీసీ లోన్ గురించి చెప్పాల్సి వస్తుంది. పాపులేషన్ చూస్తే, జనాభా సంఖ్య చూస్తే దగ్గర దగ్గర 80 వేల మంది. కానీ మనకి బీసీ లోన్లు వచ్చిండేది 118. అందరికీ న్యాయం చేయలేము, కానీ మనకి ఇంకా 4 ఏళ్ళు ఉంది. ప్రతి విలేజ్లో కానీ ప్రతి టౌన్ వార్డులో కానీ ఈ 4 ఏళ్ళలో అయినంత వరకు ఎవరైతే చాలా బీది పరిస్థితుల్లో ఉంటారో, ఎవరైతే ఈ బీసీలోకి ఇంపార్టెంట్ ఉంటారో అలాంటి వాళ్ళకి మన లీడర్స్ కూడా మన స్వార్థంతో వద్దు, ఇలాంటి వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి మంచి చేస్తే ఈ లోన్ పెడితే మంచిదవుతుందో అలాంటి వాళ్ళకి లోన్ ఇద్దాం. తర్వాత షెడ్లు కానీ ఎవరికైతే గొర్రెలు ఉంటాయో, ఆవులు ఉంటాయో, ఎవరికైతే చాలా ఇబ్బంది ఉంటుందో అలాంటి వాళ్ళకి నేను కానీ మన లీడర్లు ఎవరైతే చెప్తారో అలాంటి వాళ్ళకి ఇద్దాం. తర్వాత ఎవరైనా కానీ బీసీ లోన్లు నేను చేపిస్తాను, షెడ్లు నేను చేపిస్తాను, డబ్బులు ఇవ్వండి అని ఎవడన్నా మిమ్మల్ని అడిగితే చెప్పు తీసుకొని కొట్టండి. ఒక బీసీ లోన్లే కాదు, ఎవడన్నా డబ్బులు వసూలు చేస్తున్నాడు, 1 రూపాయి అయినా 100 రూపాయలైనా ఎవరైనా డబ్బులు వసూలు చేస్తున్నాడంటే నా వర్క్ కానీ, నాన్న వర్క్ కానీ, లీడర్స్ వర్క్ మీరందరూ తెలియజేయాలి. ఎవడన్నా కానీ ఏదైనా స్కామ్లో పాల్గొంటున్నాడంటే మీరంతా నాకు చెప్పాలని కోరుకుంటున్నాను. మరి ఈరోజు మన ముఖ్య కార్యక్రమం కేఎస్ఎస్ఎస్ గుత్తి రూరల్లో నా అక్కడికి అందరికీ నా నమస్కారాలు. మొదటిగా ఈరోజు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. ఈరోజు మనం ఈ భూమిని చూస్తున్నామంటే స్త్రీ కూడా తన శక్తితో ఈ భూమిని నడిపిస్తుంది. అలాంటిది వాళ్ళ కోసమే ఒక ఉమెన్స్ డేని ఈరోజు పెట్టడం జరిగింది. ఈరోజు మనతో పాటు ఉన్న అక్కడికి హ్యాపీ ఉమెన్స్ డే. చాలా సంతోషంగా ఉంది. ఎలక్షన్లో స్టార్టింగ్ నేను మొదలు పెట్టిందే గుత్తిలోను. నా ప్రచారం అయితే నా రాజకీయ జీవితం మొదలు పెట్టింది గుత్తి మండలంలోనే.
చేశా. పామిడిలో ఒక లీడర్ లేడు, అందరూ ఎవరు వాళ్ళు ఇంట్లో అందరూ బిజీ ఉన్నారని చెప్పి అక్కడ టైం తక్కువ ఉంది. ఎవరో ఈరోజు మీతో పాటు మళ్ళీ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇన్ని రోజులు ఏమైందో, వచ్చే రోజులు ఎలాగుంటాయో మీరు ఈ రోజు నుంచి వచ్చే 5 ఏళ్ళు మా ఊపిరున్నంత వరకు ఈ రాజకీయం గుండెలో రాజకీయం ఎలా ఉంటుందో ఈ రోజు నుంచి చూపిస్తాం. ఎలక్షన్లో చాలా మంది సీనియర్లు, ఎంతెంతో పెద్ద సీనియర్లు ఎంతో మంది నేను మధ్యాహ్నం అనక పొద్దున అనక రాత్రి అనక చాలా మంది లీడర్ని వృత్తిలో నేను చాలా మంది కలిశాను. చాలా మందికి తెలుసో లేదో, నైట్ కూడా నేను గుంటకల్లో ఉన్న పామిడిలో ఉన్న రాత్రి వచ్చి కూడా ప్రచారం చేసి చాలా మంది లీడర్లు కలిసడం, అది మీ అందరికి తెలుసో లేదో. ఎంతో మంది ఎలక్షన్లో కష్టపడ్డ వాళ్ళు ఈరోజు చాలా మంది ఇంట్లో ఉన్నారు. ఇప్పటి నుంచి ఎవరైతే మన కోసం కష్టపడ్డారో, ఎవరైతే దూరంగా ఉన్నారో వాళ్ళందరినీ ఎవరైతే కష్టపడ్డ వాళ్ళు వెనకబడి ఉన్నారో, ఎవరైతే ఈరోజు మేము ఈ పొజిషన్లో ఉన్నామంటే ఒక గుత్తి మండలం ఆ మెజారిటీ వల్లనే ఈరోజు మేము ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాం. కాబట్టి సీనియర్ లీడర్స్ అయితే నా అదృష్టం ఏమంటే యూత్ పామిడిలో తక్కువ ఏరియాకి విలేజ్కి నా తమ్ముళ్ళు కానీ నా అల్లెళ్ళు కానీ చాలా మంది నా గుత్తి మండలంలో ఉన్నారు. ఈ ఏజ్ లో నేను చేసుకున్న అదృష్టం యూత్ కూడా